మే 13వ రోజు కోల్ గ్యాసిఫికేషన్ అనే ఒక ప్రాజెక్ట్ను యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు $4 బిలియన్ ఖర్చు పెట్టనున్నారు. అంటే 37,500 కోట్ల ప్రాజెక్ట్ ఇది. బొగ్గు నుండి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, మెథనాల్ను తయారు చేసే ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్లీ ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అండ్ చాలా టెక్నికల్ టాపిక్ ఇది. రీసెంట్గా లాస్ట్ వీకే మోడీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ను పాటించాలి, అనవసరంగా ట్రావెల్ చేయొద్దు, పెట్రోల్ డీజిల్ ఎక్కువగా వాడద్దు, కుకింగ్ ఆయిల్ వాడద్దు, గోల్డ్ను కొనుక్కోవద్దు అన్నారు. మోడీ గారి స్టేట్మెంట్ తర్వాత భయంతో పెట్టుబడిదారులు మార్కెట్స్లో డబ్బులు ఎత్తేశారు. గోల్డ్ అండ్ జ్యువెలరీ స్టాక్స్ పడిపోయాయి. ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లో 96.4కు భారీగా పతనమైంది. వీటన్నిటికి గల కారణం మనం ఎల్పిజి, ఎల్ఎన్జి, యూరియా, క్రూడ్ ఆయిల్, మెథనాల్ వంటి నిత్యావసర వస్తువులను ఖతార్, యుఏఈ, సౌదీ, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రపంచ శాంతి ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రపంచంలోని ఏ ఒక్క దేశం గల్ఫ్ దేశాల నుండి క్రూడ్ ఆయిల్ లేదా ఎల్ఎన్జి, ఎల్పిజిను కొనకపోయినప్పుడే ప్రపంచ శాంతి జరుగుతుంది. మనం ఈ ఒపాక్ అండ్ గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డాం కాబట్టి వీరికి ఇష్టం వచ్చినట్లు వీళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గల్ఫ్ దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ఇరాన్ యుద్ధం వల్ల హర్మూజ్ బ్లాక్ అవ్వడం వల్ల క్రూడ్ ఆయిల్ $70 నుండి $120కు పెరిగింది. ఎల్ఎన్జి ఒక MMBTU $10 నుండి $25కు పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 2 నుండి 3,000కు, యూరియా ఒక టన్ $500 నుండి $1,000కు చేరుకుంది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఇరాన్, సౌదీ వీరి యొక్క కోల్డ్ వార్, USA మధ్యలో దూరుతుంది, చైనా ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది. ఈ చిల్లర పంచాయతీ వల్ల ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయి. యుద్ధం వల్ల పెరిగిన కాస్ట్ను, ఈ అదనపు భారాన్ని మనపై వేస్తే తిరుగుబాట్లు జరుగుతాయి. ప్రజలు కొట్లాటకు దిగుతారు. యూరియా అంటే ఫర్టిలైజర్, వీటిని అగ్రికల్చర్లో వాడతారు. యూరియా ధరలు పెరిగితే రైతులు తిరుగుబాటు చేస్తారు. డొమెస్టిక్ ఎల్పిజి ధరలు పెంచితే ఆడవారు, ప్రజలు తిరుగుబాట్లు చేస్తారు. ఈ అదనపు భారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూరిస్తోంది. అంటే మనకు బదులు ఆర్బీఐ ఆ డబ్బును పే చేస్తోంది. దీనివల్ల ఆర్బీఐ దగ్గరున్న $710 బిలియన్ ఖజానా 2 నెలల్లోనే $650 బిలియన్ చేరుకుంది. ఆర్బీఐ ఖజానాను ప్రాణం పోతోంది, యుద్ధం వచ్చేసింది అంటేనే తీయాలి. ఇది ఎఫ్డి లాంటిది, ఎప్పటికీ తీయకూడదు. ఇరాన్ యుద్ధం వల్ల ఈ ఖజానా ఖాళీ అవ్వడం చూసే పిఎం మోడీ గారు ప్రజల్ని భయపెట్టాల్సి వచ్చింది. ఎద్దులో లాభం ఎక్కడో పోయినట్లు మనం సంపాదించే డబ్బు మొత్తం గల్ఫ్ దేశాలకు కట్టబెడుతున్నాం. హర్మూజ్ను గత 2 నెలల నుండి బ్లాక్ చేసుకొని కూర్చున్నారు. ఇరాన్ యుద్ధం వల్ల ఖతార్ కంప్లీట్గా బ్లాక్ అయింది. మనం ఖతార్ నుండి ఇయర్లీ $30 బిలియన్, దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎల్ఎన్జి, ఎల్పిజి, ఫర్టిలైజర్స్ ను కొంటున్నాం. ఈ రిలయన్స్ ను తగ్గించడానికే 77,000 కోట్లు ఖర్చు పెట్టి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ను ప్రవేశపెడుతున్నారు. ఇండియాలో 401 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ఉంది. ఇంకొక 200 ఏళ్లకు సరిపడా కోల్ మన దగ్గర ఉంది. ఈ కోల్ను ఎల్ఎన్జి, ఎల్పిజి, మెథనాల్ లేదా యూరియా లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే సాలిడ్ కోల్ ఉంటుంది కదా, బొగ్గు గనుల నుండి బయటికి తీసే పెద్ద పెద్ద కోల్ బ్లాక్స్ను పౌడర్ లాగా క్రష్ చేస్తారు. ఆ పౌడర్ను పెద్ద పెద్ద రియాక్టర్స్లో, హై ప్రెషర్, హై టెంపరేచర్ ఉన్న రియాక్టర్స్లో బేక్ చేస్తారు. అంటే మైక్రో ఓవెన్లో ఎలాగైతే బేక్ చేస్తామో అలా బేక్ చేస్తారు అనమాట. ఇలా బేక్ చేయడం వల్ల పర్యావరణానికి ప్రమాదం ఏమీ ఉండదు. 99% CO2ను అక్కడే ఫిల్టర్ చేస్తారు, 1% బయటకు వస్తుంది. ఆ 1% కోసం పర్యావరణ ప్రేమికులు కనుక ప్రొటెస్టులు చేశారు అంటే మన రూపీ 150కు పడిపోవడం ఖాయం. పర్యావరణ ప్రేమికులు బాధపడినా కూడా దీని ద్వారా అంటే సింథటిక్ గ్యాస్ను తయారు చేస్తారు. సింథటిక్ గ్యాస్ అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ యొక్క మిశ్రమం. దీన్ని తర్వాత ప్రాసెస్ చేసి ఎల్ఎన్జి, ఎల్పిజి, ఫర్టిలైజర్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఛత్తీస్గఢ్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్లో మన దగ్గర ఎన్నో కోల్ మైన్స్ ఉన్నాయి. 401 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడే కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ ను కట్టుకొని తెలంగాణ, ఏపీ ఇలా ఇతర రాష్ట్రాల్లో చిన్న చిన్న గ్యాస్ ప్లాంట్స్ ను కట్టనున్నారు. అండ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా 20% సబ్సిడీస్ ఇస్తున్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ ను ఎల్ఎన్టీ, గోద్రేజ్ వంటి కంపెనీస్ కూడా నిర్మించాలి అని ఆలోచిస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ 2030 లోపు కంప్లీట్ అవ్వనుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మనం ఖతార్ నుండి $30 బిలియన్ ఖర్చు పెట్టి ఎల్ఎన్జి, ఎల్పిజి కొనే అవసరం లేదు. ఇలాంటి యుద్ధాల కారణంగా రేట్స్ పెరిగినా కూడా మనం భయపడే అవసరమే లేదు. ఆల్రెడీ చైనా ఇలాంటి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ దాదాపు 90కు పైగా కట్టుకుంది. కాబట్టే ఇరాన్లో యుద్ధం జరిగినా, ఇరాక్ తగలడిపోయినా, యుఏఈ కాలిపోయినా కూడా చైనాకు ఫరక్ లేదు.
చైనా హ్యాపీగా ఉంది. చైనాలో ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరగలేదు. మనం ఎటువంటి ఆల్టర్నేటివ్స్ను పెట్టుకోలేదు. మన దగ్గర అంత కోల్ ఉన్నా కూడా మనం పర్యావరణ ప్రేమికులు ఫీల్ అవుతారు అని చెప్పి XYZ రీజన్స్ కారణంగా మనం ఇటువంటి టెక్నాలజీస్తో ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. ఫైనలీ ఒక సంక్షోభం తర్వాతనే మనం నేర్చుకుంటాం కాబట్టి ఈవెన్ చిప్ ఫ్యాబ్రికేషన్ కంపెనీస్ కూడా కోవిడ్ లాక్డౌన్ తర్వాత చిప్ సప్లై ఆగిపోయినప్పుడు, తైవాన్లో లాక్డౌన్, చైనాలో లాక్డౌన్ ఉన్నప్పుడు మన కార్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ యొక్క డెలివరీస్ అన్నీ ఆగిపోయాయి. మన వ్యాపారాలన్నీ స్తంభించాయి. ఎందుకంటే మనం చిప్స్ను చైనా, తైవాన్ నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. కోవిడ్ సంక్షోభం వల్ల ఇండియాలో చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ స్టార్ట్ అయ్యాయి. 12 వరకు స్టార్ట్ అయ్యాయి. దీని గురించి నిన్ననే వీడియో చేశా. ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత మనం కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశాము అన్నమాట. ఎప్పుడో స్టార్ట్ చేసి ఉండాలి, ఫైనలీ స్టార్ట్ చేశారు. ఇంటెంట్ మంచిదే. డెఫినెట్గా చాలా త్వరగా ఈ ప్రాజెక్ట్ను మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇన్ హౌస్లో LPG, LNG, యూరియా, ఈ ఫర్టిలైజర్స్ను మనమే తయారు చేసుకున్నాం అనుకోండి, మన యొక్క వ్యవసాయం చాలా చీప్ అవుతుంది. ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క ధరలు కూడా తగ్గుతాయి. ఇండియా అంటే అగ్రికల్చర్ నేషన్, బట్ ఇండియాలో దాదాపు 90% అగ్రికల్చర్కు కావాల్సిన ఫర్టిలైజర్స్ ఖతార్ నుండి వస్తున్నాయి. హర్మూజ్ యుద్ధం వల్ల ఖతార్ అన్ని డోర్స్ను క్లోజ్ చేసుకొని కూర్చుంది. ఖతార్ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బ్యాంక్లో ఉన్నాయి. ఖతార్కు ఏమీ పట్టలేదు. ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. చైనాకు ఇంట్రెస్ట్ లేదు, USAకు ఇంట్రెస్ట్ లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయి కాబట్టి రష్యా కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. నష్టపోతుంది ఎవరు అంటే యూరోప్ దేశాలు, ఇండియా, మనమే నష్టపోతున్నాం. క్రూడ్ ఆయిల్ $70 నుండి క్రూడ్ ఆయిల్ను $120కు ఇన్ఫ్లేట్ చేశారు అన్నెసెసరీ. ఈ బ్యారల్ క్రూడ్ ఆయిల్ను వెలికి తీయడానికి సౌదీ అరేబియా కేవలం $5 మాత్రమే ఖర్చు పెడుతోంది. కేవలం $5 ఖర్చు పెట్టి $120కి అమ్ముతున్నారేం? తమాషాలు పడుతున్నారా? అంటే ఇది బిజినెస్ కంటే అల్ట్రా ప్రో మ్యాక్స్ లెవెల్లో గేమ్ ఆడుతున్నారు. కావాలని ఒక యుద్ధాన్ని అలాగే ఎక్స్టెండ్ చేసి వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్స్ను వెతుక్కోవాలి. గల్ఫ్ దేశాలపై ఆధారపడడాన్ని అందరూ మానేయాలి. గల్ఫ్ దేశాలను ఐసోలేట్ చేస్తేనే ఈ యుద్ధాలు ఆగుతాయి. లేదంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. ఈ కోల్ గ్యాసిఫికేషన్ వల్ల ఇండియన్ రూపీ పతనం అవ్వకుండా మనం కాపాడుకోగలం. ఇండియా దాదాపు $154 బిలియన్ ఇయర్లీ కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ను ఇంపోర్ట్ చేసుకోవడానికే ఖర్చు పెడుతున్నాం. ఇంపోర్ట్ చేసుకోవడం అంటే ఇండియన్ రూపీ బలహీనపడడం అనమాట. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 50,000 ఉద్యోగాలు కూడా రానున్నాయి. అండ్ దీన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా పెట్టొచ్చు. 20% వరకు సబ్సిడీస్ ఇస్తారు. అండ్ 30 years వరకు ప్రైవేట్ కంపెనీస్కు కోల్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి మేము కోట్లు ఖర్చు పెట్టి కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ను కట్టుకుంటాం, 10 years తర్వాత ప్రభుత్వం కోల్ ఇవ్వకపోతే ఎలా అని వీళ్ళలో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి 30 years వరకు కోల్ ఇస్తాము అనే భరోసా ఇచ్చారు. సో చాలా ఈజీగా ఈ కోల్ను బేక్ చేసి LNG, LPG, మెథనాల్ ఫర్టిలైజర్స్ను తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ చైనా దీన్ని తయారు చేస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఈ టెక్నాలజీను మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈవెన్ మన దగ్గర ఎక్సెసివ్ LNG, LPG, మెథనాల్ ఫర్టిలైజర్స్ ఉంటే వేరే దేశాలకు మనం అమ్ముకోవచ్చు. ముఖ్యంగా రానున్న రోజుల్లో గల్ఫ్ దేశాల్లో ఇంకా ఎక్కువగా యుద్ధాలు రానున్నాయండి. ఇప్పుడే ఇది అయిపోయేలా లేదు. ఇయర్ 2030 లోపు 100 మెట్రిక్ టన్ గ్యాసిఫికేషన్ చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయంట. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 2.77 lakh crores, దాదాపు $30 బిలియన్ ఇంపోర్ట్స్ను తగ్గించుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటి అంటే జిందాల్ వంటి స్టీల్ అండ్ పవర్ కంపెనీస్ ఆల్రెడీ ఈ టెక్నాలజీ ద్వారా సిన్ గ్యాస్ను తయారు చేసి LNG ఇంపోర్ట్స్ను తగ్గించుకున్నారు. డొమెస్టిక్ యూసేజ్ కోసం, రైతుల కోసం, ఫర్టిలైజర్స్ కోసం ఇటువంటి టెక్నాలజీను మనం కనుక సెంట్రలైజ్ చేయగలిగితే ఒడిశా, వెస్ట్ బెంగాల్ అండ్ ఈవెన్ ఛత్తీస్గఢ్లో పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి. తెలంగాణ, AP, తమిళనాడులో చిన్న చిన్న ప్లాంట్స్ కట్టుకొని ఈ సిన్ గ్యాస్ పైప్ లైన్స్ను అక్రాస్ ఇండియా వేయగలిగితే ఈ ప్రాబ్లం నుండి మనం బయటపడగలం. ప్రపంచ వ్యాప్తంగా చైనా, USAలో ఉన్న కోల్ గ్యాసిఫికేషన్ మెషిన్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఇవి యూరోప్ చైనీస్ కోల్ కోసమే డిజైన్ చేసి ఉన్నాయి. యూరోప్ లేదా చైనీస్ కోల్ తక్కువ యాష్ను రిలీజ్ చేస్తాయి కాబట్టి చాలా ఈజీగా కోల్ అనేది బర్న్ అవుతుంది. బట్ ఇండియన్ కోల్లో యాష్ అనేది ఎక్కువగా ఉంటుంది. వెస్టర్న్, యూరోప్, చైనీస్, USA మెషినరీ ఇండియన్ కోల్ కోసం డిజైన్ చేయలేదు. ఇండియన్ కోల్ కోసమే BHEL ప్రెజరైజ్డ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ గ్యాసిఫికేషన్ అనే ఒక టెక్నాలజీని తయారు చేసి, అంటే మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ అనమాట. ఇండియన్ కోల్ కోసమే మనం వెలికి తీసే ఎక్కువగా బూడిదున్న
ఇండియన్ కోల్ కోసమే BHEL కొత్త టెక్నాలజీను తయారు చేసి మనల్ని సెల్ఫ్ రిలయంట్ చేసింది అన్నమాట. మనం ఈజీగా కోల్ను తీసి మెషిన్స్లో వేసి మెథనాల్, LNG, LPGను తయారు చేసుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. పెద్ద పెద్ద కంపెనీస్, జిందాల్ అనేది చాలా పెద్ద కంపెనీ. సో ఇలాంటి కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీపై నమ్మకం ఉంచారు కాబట్టే చాలా ఫాస్ట్గా ఈ మొత్తం ప్రాజెక్ట్ వాట్ ఎవర్ 2030 లోపు 100 మెట్రిక్ టన్ టార్గెట్ను మనం పూర్తి చేయాలి. ఖతార్ను చెక్మేట్ పెట్టాలి. ఇది ఇండియా యొక్క ప్లాన్ బి. గల్ఫ్ దేశాలను ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉంచాలి అండ్ గల్ఫ్ దేశాలపై ఆధారపడకూడదు. క్రూడ్ ఆయిల్ను రష్యా నుండి, LNG, LPGను మనమే తయారు చేసుకోవాలి. ఇంకొక 10-20 ఏళ్ళైనా వీళ్ళు ఇలాగే కొట్లాడుకుంటూనే ఉంటారు. కోల్డ్ వార్, సున్నీ ముస్లిం, షియా ముస్లిం, USA ఎంట్రీ, ఇజ్రాయెల్ అని చెప్పి వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే ఆయిల్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. డాలర్ వాల్యూ పడిపోతే ఆయిల్ ప్రైస్ పెంచడానికి ఏదో ఒక ఆర్టిఫిషియల్ యుద్ధాన్ని తీసుకొస్తారు. కాబట్టే మనం సెల్ఫ్ రిలయంట్, సుసంపన్నం అవ్వడం చాలా ముఖ్యం. కాబట్టే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.